దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోన్న 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. ఇవాళ కేరళ, అస్సాం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఈసీ తెలిపింది. ఈ ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మోహరించడంతో పాటు పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్కాస్టింగ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉండనుంది. ఈ 3 రాష్ట్రాల్లో కలిపి మొత్తం 296 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుండగా సుమారు 6 కోట్లకు పైగా ఓటర్స్ అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. కేరళలోని 140 అసెంబ్లీ స్థానాలకు గాను 30,471 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అస్సాంలోని 126 అసెంబ్లీ స్థానాలకు అత్యధికంగా 31,486 పోలింగ్ కేంద్రాలను, పుదుచ్చేరిలోని 30 స్థానాలకు 1,009 కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. ఈ 3 రాష్ట్రాలతో పాటు తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు కూడా మే 4న వెలువడనున్నాయి. కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య, అస్సాంలో ఎన్డీఏ, మహాజోత్ కూటముల మధ్య ప్రధాన పోటీ నెలకొనడంతో ఈ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ప్రతి ఓటరు బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల అధికారులు విజ్ఞప్తి చేశారు. ఇవాళ సాయంత్రం 6 గంటల 30 నిమిషాల వరకు ఎగ్జిట్ పోల్స్ పై ఎన్నికల సంఘం నిషేధం విధించింది.